ఇది ప్రమోషన్ వీడియో కాదు. షిరిడీకి ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. షిరిడీ బాబాకి ఆంధ్ర నుంచి వచ్చే మనుషులకి అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఎక్కడ చూసినా తెలుగు ఇది ఉంటుందని చెప్పి చూపించడానికి చేస్తున్నాను. ఇది నేను తీసిన ఒక ఏరియా మట్టికి అది కూడా 10%. మీరు ఇటు బస్ స్టాండ్ వైపు కానీ, అటు 6వ నెంబర్ గేటు 7వ నెంబర్ గేట్ దగ్గర కానీ, మెయిన్ రోడ్లో ఉన్న హోటల్స్ కానీ, ఇటు సెకండ్ నెంబర్ గేట్ కానీ, గేట్ దగ్గర కానీ ఎక్కడ చూసినా కూడా మీకు తెలుగు బోర్డులు ఉన్న హోటల్స్ చాలా కనపడతాయి. అలాగే మంగళ షాపులు కూడా తెలుగు బోర్డు రాసి ఉంటారు. ప్రతి మంగళ షాపు ఇక్కడ జుట్టు తీయకపోండి, ఇక్కడ కళ్యాణ కట్టలేదు, మంగళ షాపులను తీయాలి జుట్టు అని. ఇది అవేర్నెస్ కోసం చేసిన వీడియో. షిరిడీలో ఇలా ఉన్నాయని చెప్పి చూపించడానికి తప్ప ప్రమోషన్ వీడియో కాదు. నాకు ఎవరో కూడా వాళ్ళు తెలియదు. జస్ట్ తెలుగు బోర్డులు ఉన్నాయి, తెలుగు వాళ్ళు ఏం కంగారు పడి అక్కడ వచ్చిన ఇదేంటారా అని అనుకుని అన్ని హోటళ్ళు తెలుగు బోర్డులు ఉన్నాయి. తెలుగు హోటలు, తెలుగు మీకు రుచులు కూడా. ఇంకా చెప్పాలంటే చావడి దగ్గర పున్నమి హోటల్ ఉంది, వెస్ట్ గోదావరి వాళ్ళది, బాగుంటుంది. అలాగే బస్ స్టాండ్ దగ్గర రెడ్డి గారి హోటల్ ఉంది, ఇంకోటి చిన్నారావు హోటల్ మన తెలుగు వాళ్ళది. ఇవన్నీ బాగుంటాయి. పొడితో చేసే భోజనం చాలా బాగుంటుంది అన్నమాట. మన తెలుగు భోజనం ఉంటుంది. ఇవన్నీ నేను జస్ట్ అవేర్నెస్ కోసమే, కానీ ఇది ప్రమోషన్ మరీ చెప్తున్నాను. ఎటువంటి ప్రమోషన్ లేదు దీంట్లో. కొత్తగా వచ్చే తెలుగు వాళ్ళ కోసం ఇది నేను చేశాను అంతే తప్ప ఎటువంటి ఆదాయాన్ని నమ్మి దీన్ని చేయలేదు. అది మటుకు నిజం. ఓం సాయిరామ్. ఇది ఒక పార్ట్. ఇది తెలుగు ఎక్కడ చూసినా సరే, ఎక్కడ చూసినా తెలుగు. గుంటూరు వారి భోజనం, విజయవాడ వారి భోజనం, టిఫిన్స్ అని రాసి ఉంటుంది చూసారా, నియాన్ బల్బుతో బోర్డులో. అలాగే కొంచెం ముందుకు వస్తే ఆంధ్ర టూరిజం ఉండదు ఆఫీస్. ఇది శ్రీ ప్రసాద్ ట్రావెల్స్ ఆంధ్ర టూరిజం ఉండదు. ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుంది? లక్ష్మీ మందిర్ దగ్గర ఉంటుంది. ఇది నేను ఒక పార్టే తీశాను. నేను ఉన్నది 2-3 రోజులు ఇక్కడ, అందుకని చెప్పేసి ఒక పార్టే తీశాను. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా బోర్డులు కనబడతాయి. ఇంకా ముందుకు వెళ్ళాను, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా బోర్డులు కనబడతాయి. తెలుగు బోర్డులు అన్నీ ఎక్కడ చూసినా, ఏ హోటల్ చూసినా తెలుగు బోర్డులు. భోజనం విజయవాడ వారి భోజనం, తెలంగాణ వారి భోజనం అని అన్ని చోట్ల రాసి ఉంటుంది. మీకు ఎటువంటి ఇది అక్కర్లా. నేను చెప్పిన 3 హోటళ్ళు చాలా బాగుంటుంది. చావడి దగ్గర అది పున్నమి హోటల్, వెస్ట్ గోదావరి వారిది, అది బాగుంటుంది. అది ధైర్యంగా మీరు తెలుగు బాగా మాట్లాడతారు కొంతమంది. కొన్ని హోటల్స్ తెలుగు బాగా మాట్లాడతారు కూడా. చారు కావాలా, పులుసు కావాలని బాగా అడుగుతారు కూడా ఇక్కడ. అది మన తెలుగు వాళ్ళకి హోటల్ కావాలంటే ఈ 3 హోటల్ కావాలండి. బస్ స్టాండ్ దగ్గర రెడ్డి గారి హోటలు, ఇక్కడ చావడి దగ్గర పున్నమి హోటలు, ఇంకోటి చిన్నారావు గారి హోటల్ ఎక్కడో తెలియదు, అది కూడా బాగానే ఉంటుంది అంటారు అందరూ. ఓం సాయిరామ్.